మేమేమి కబ్జా చేసిన భూమి కాదు. అయినా కానీ వాళ్ళ పేర్లు ఎత్తున్నారు. ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు, తర్వాత జయరాం రెడ్డి పేరు, వీళ్ళందరూ దీంట్లో ఏం సంబంధం చెప్పండి? ఇది ఇది మాకు సంబంధించింది భూమి. ఇది వాళ్ళే మాకు ఇంత. కానీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి అట్లా చెప్పాడని మేము భావిస్తున్నాం. ఈ విషయంలో జయరాం రెడ్డి మా 1995లో జయరాం రెడ్డికి లేడు, ఇప్పుడు లేడు. మీకు తెలిసి లేడు కదా, ఉన్నాడా? 95లో ఉన్నాడు, లేడు కదా. మరి అయినప్పుడు సంబంధం ఎట్లా ఉంటుంది? నేను కూడా అది చెప్పినాం ఎమ్మెల్యే గారికి, జయరాం రెడ్డి సబ్జెక్టే కాదు మీరు అంటే, లేదు వాళ్ళు చెప్పినారు అట్లా అని. ఏదో మొత్తానికి వచ్చి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ 95లో జయరాం రెడ్డికి లేడు. కొన్నప్పుడు కబ్జా అప్పుడు చేసిండాలి కదా. సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేయించింది లేదు. అసలు 95లో కొన్నాము. సాయి ప్రసాద్ రెడ్డి కూడా అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా లేరనుకుంటున్నాను నేను. మరి అప్పుడు ఉండిందా? ఇప్పుడు అట్లా ఎందుకో వాళ్ళ రాజకీయాలు మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎందుకోసం చెప్తున్నారో ఎమ్మెల్యే గారు కూడా జయరాం రెడ్డి పేరు ఎందుకు తీసారో తెలియదు. కానీ జయరాం రెడ్డికి 95లో ఇక్కడ లేడు ఆయన. రెడ్డి దుర్మార్గుడు ఉన్నాడు కదా విఆర్ఓ, ఆడి దగ్గరికి పోయినారు వీళ్ళు. పోతే అంతా కూడా వెళ్ళిపోయింది స్థలం, 7 సెంట్లు మాత్రం మిగిలింది, అది కావాలంటే ఇస్తాను అని దయాదాక్షిణ్యం వేస్తానని అన్నాడట. ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా జరుగుతుంది, మీకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా, ఆదోనిలో మాత్రమే కాదు, ఆదోని డివిజన్ మొత్తం, ఆదోనిలో కానీ, మంత్రాలయంలో కానీ, ఆలూరులో కానీ, ఎమ్మిగనూరులో కానీ, ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు విఆర్ఓగా పనిచేశాడో అందరినీ అన్యాయం చేసినాడు. నాకు నిన్న ఒక పెద్ద మనిషి చెప్తా, మామూలుగా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ జయరామిరెడ్డి అనేవాడు పెద్ద పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతాడట. ఇంత డబ్బులు విఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి? ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు? తప్పనిసరిగా ఇతని మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం రాదుగా. నేను అందుకని ఆదోనిలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇచ్చేయండి. వాడు నాకు ఈ రకం, మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అని ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇస్తే వాడి మీద చర్యలు కఠినంగా ఉంటాయి, వాడిని ఉద్యోగాలను తీసేస్తారు. అట్లా కాకుండా మీరు ఎవ్వరు కూడా ఫిజికల్ గా కూడా రానక్కర్లా. ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చారు, మీడియా ముందు కూడా రానక్కర్లే. ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ల ఆఫీసులో ఇచ్చేస్తే చాలు, మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి, మీ గురించి బయట ప్రపంచానికి కూడా తెలియదు. కానీ దుర్మార్గులకు శిక్ష పడడం ఇంపార్టెంట్. ఒకటి ఆలోచన చేయండి, ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు ఇంత ముందు ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద లిస్ట్ ఉంది, చదవడానికి టైం లేదు ఇప్పుడు. సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక గ్రూప్ ఉంది, ఈ ఊరిని సర్వనాశనం చేసిన గ్రూప్. వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని, ఎంతమందిని నాశనం చేసి ఉంటాడు, ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. వాడి పాపాలు పండే రోజు వచ్చింది, వీళ్ళందరి పాపాలు పండుతాయి. కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంతే. ఒక తెల్ల పేపర్ తీసుకోండి, బాధితులందరూ కూడా మీరెక్కడ కనిపించనక్కర్లా, మీరు కూడా రానక్కర్లా, ఎవరో ఒక దగ్గర ఉత్తరం పంపించండి, లేదా పోస్ట్ లో పంపించండి, లేదా వాట్సాప్ లో సబ్ కలెక్టర్ పంపించండి. ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.